9 గ్రహాలు ఆయా వారి యొక్క పూర్వజన్మ కృతాన్ని పుణ్యాన్ని బట్టో పాపాన్ని బట్టో ఈ 9 గ్రహాలు వాటి వాటి స్థానాల్లో సర్దుకుంటూ ఉంటాయి. ఈ సర్దుకోవటంలో ఇక్కడ మనము చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే చంద్రుడి నుంచి 12వ ఇంట, చంద్రుడి నుంచి 12వ ఇంట అంటే వ్యయస్థానంలో రవి తప్ప వేరే ఇతర గ్రహాలు ఉండరు. ఈ విధంగా ఎక్కడ రవి ఉన్నా 12 రాశుల్లో ఏ స్థానంలో ఏ రాశిలో రవి ఉన్నా చంద్రుడు ఉన్నా మీకు ఆ చంద్రుడికి 12వ స్థానంలో వ్యయ స్థానంలో సూర్యుడు ఉన్నట్టయితే మనకి దాన్ని అనఫా యోగము అంటారు. దీనివల్ల వచ్చే ఫలితం ఏంటి? ఇక్కడ మీకు ఈ జాతకుడికి మంచి గుణం ఉంటుంది, ఔదార్యం, ఎవరు ఏదైనా కాదనలేకపోవటం, తన చేతనైనటువంటి సహాయం చేయటం, కొన్ని సందర్భాల్లో కూడా తనకి ఈ కొన్ని ఇబ్బంది అయినా సరే తన ఇబ్బందిని తను భరించడానికి సిద్ధపడి ఎదరవాడికి సహాయపడటం, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి మంచి గుణాలన్నీ కూడా ఈ అనఫా యోగం వల్ల ఏర్పడుతూ ఉంటాయని మనకి పరాశరులు వారే తెలియజేశారు. కాబట్టి ఈ అనఫా యోగం ఉన్నటువంటి వారందరూ కూడా మీ జాతకాల్లో ఉందేమో చూసుకోండి.